రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము ఆర్థిక వనరులతో అవుతుందని ప్రామిస్ ఏం చేశాడు, అమలు చేశాడా దానికి లేదా? తోడు ప్రామిస్‌లు, 6 హామీలు ప్రా- వాటిని అమలు చేయాల్సిన వాటిని పరిస్థితి. వాటిని హ్మ్. ఈ అది రాజకీయం అది. వాటిని కొన్నింటిని ఫుల్‌ఫిల్ చేశారా? ఫుల్ఫిల్ చేశారు కదా. అఫ్‌కోర్స్. చేశారు కదా. మా సన్నబియ్యం ఎవరిస్తున్నారు ఈ దేశంలో? ఎవరికి? అవును. ఇప్పుడు మా ఊళ్ళో లేకపోతే ఇంతకుముందు బియ్యాన్ని కోళ్ళకు రీసైక్లింగ్కి ఇది ఫ్రీగా ఇచ్చారు కాబట్టి 6 రూపాయలకి, 8 రూపాయలకి, 3 రూపాయలకి అమ్ముకునేవాళ్ళు. ఇప్పుడు ఎవడన్నా అమ్ముకుంటున్నాడా? పరిమితులతో, ఇబ్బందులతో ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. సో 5 ఏళ్ల పాటు అదే అదే రకమైన అలా నడవాల్సిందేనంటారా? మార్గాలు ఏంటి? కొత్త అప్పులు తీసుకోవటం, అవును. రిసోర్సెస్ పెంచుకోవటంలో లీకేజెస్ని స్ట్రెంథెన్ చేసుకోవటం. లీకేజెస్ని ఇప్పుడు ఎక్సైజ్ ఉంది, కమర్షియల్ ట్యాక్స్ ఉంది, మెయిన్ సోర్సు. అవును. వాటిని కొద్దిగా టైటనింగ్ చేసుకుంటూ పోతే ట్యాక్సేషన్ కూడా ఉండాలి. అవును. ట్యాక్సేషన్ లేకపోతే అభివృద్ధి ఎట్లా జరుగుతుంది? ఎన్ని మార్కులు వేస్తారు ఇప్పటి వరకు 2 ఏళ్ల పాలన మీద? నన్ను అడిగితే నెట్టుకొస్తున్నాడనే మాట చెప్పగలుగుతాను, గట్టిగా. గట్టిగా చెప్పగలుగుతాను.